రీసెంట్ గా మనకు షూట్ ఉందని చెప్పి మనకు చీరాలలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock మనకు షూట్ ఉంది మార్నింగ్. అక్కడికి వెళ్ళి చూడగానే కళ్ళు చెదిరే ఇంటి అందాలు అలంకరణ. ఇంట్లోకి వెళ్తుంటే ఆహ్వానిస్తున్న బంతిపూల తోరణాలు, పొద్దున్నే మొదలైన హిందూ సాంప్రదాయాలు, పెళ్లి కూతురికి రెడీ చేసిన అలంకరణలు, పసుపు కొమ్ములను దంచడానికి రెడీగా ఉన్న రోకళ్ళు, పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి రెడీగా ఉన్న పీటలు, సైంటిస్ట్ లా ఫీల్ అవుతున్న కేరీ అనే వీడియోగ్రాఫర్, డైరెక్టర్ రాజమౌళి లా ఫీల్ అవుతున్న నేను. మార్నింగ్ షెడ్యూల్ అయితే ఇద్దరు కలిసి కంప్లీట్ చేసి మనకైతే మార్నింగ్ షెడ్యూల్ లో పెళ్లి కూతురిని చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మనం షూట్ స్టార్ట్ చేస్తే అది 8కి ఎండ్ అయింది. ఇంతలో తెల్లారింది. సో ఇప్పుడైతే ఫైనల్ గా జరిగేదంటే మంగళస్నాన కార్యక్రమం. హిందూ సంప్రదాయాల్లో ప్రతి కార్యక్రమం నిష్ఠతో చేస్తారు, నీట్ గా కంప్లీట్ చేస్తారు. పెళ్లి కూతురిని చేయడం అయిపోయిన తర్వాత మంగళస్నానం అనేది కంపల్సరీ. కానీ ఇలా షవర్ పోత చేస్తారో నాకే ఇది మొదటిసారి. యాక్చువల్గా పెళ్లి అంటేనే ఒక వేడుక. ఆ పెళ్లికి చుట్టాలు ఆడైతే ఆ పెళ్లి ఇంకా ఘనంగా తయారవుతుంది. ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తాను. చూస్తే పైపు తీసుకెళ్లి ఆ ట్యాంక్ ఎతికిచ్చారు. హిందూ సంప్రదాయాల్లో ప్రతి కుటుంబానికి ఒక దేవుడు అండగా ఉంటుంది, లేదా ఒక దేవతను కొలుస్తారు. నువ్వెంత డబ్బన సంపాదించి ఘనంగానే పెళ్లి చేయి. ఏవైతే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు పూర్వీకుల నుండి వాటి మొక్కందే చేయందే వీళ్ళు ఏ పనిని స్టార్ట్ చేయాలి. మనకైతే ఫుల్ డే షెడ్యూల్ లో మార్నింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా ఏంటంటే మన డ్రెస్ కోడ్ చేంజ్ అయిపోయింది. ముహూర్తం ఎప్పుడో మార్నింగ్ 3ంటికి. ఇప్పుడు జరిగేదంతా రిసెప్షన్ కంటెంట్. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా ఒక రిసెప్షన్ కి ఇంత గ్రాండ్ గా ఇంత డెకాతో చేస్తారని. రిసెప్షన్ అనగానే అందరికీ కామన్ గా గుర్తుండిపోయే పాయింట్ అంటే ఎంట్రీలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, యాంకర్లు ఉంటారు, పబ్లిక్ ఉంటుంది, ఆడియన్స్ ఉంటారు. సో ఫైనల్ గా ఫైనల్ స్టేజ్ వచ్చేసి మ్యారేజ్ అనమాట. కేరీ అన్న నేను సబ్జెక్ట్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కాబట్టి మా ప్లేస్ లో మేము ఫిక్స్ అయిపోయాం. ఏం జరిగింది? ఫైనల్ గా మన ఫుల్ డే షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. సో సర్దుకుని ఇంటికి పడుకోవడమే. ఎవరికన్నా నా కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో కొట్టండి.